ఆరోగ్య నిద్రలేనితనం, ఒత్తిడి, నరాల బలహీనత, ఎక్కువసేపు ఫోన్లో ఉండడం, ఆ రేడియేషన్ వల్ల ఇబ్బంది పడడం, మొబైల్ ల్యాప్టాప్ ఎక్కువ వాడడం తగ్గించడం మంచిది. ఇంకా అదృష్టమైనటువంటి రంగు ఈ నెల మీకంటే బంగారు వర్ణం, పసుపు వర్ణం, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 5, 7 అని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్టమైన తేదీలు కొన్ని ఉన్నాయి. 5, 14, 23 ఇలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే గణపతికి ప్రార్థన. గరిక ఉంటుంది చూసారా, గరిక. ఈ గరికను తీసుకుపోయి గణపతికి ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు చక్కగా స్వామివారికి ప్రార్థన చేయండి. ఇంట్లో తులసి ముక్క దగ్గర దీపం పెట్టికండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం మొదలండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.